जहाति मृत्युमेति नान्यः पन्था विद्यते अनाय नान्यः पन्था विद्यते अनाय। ओम शांति शांति शांति। ఈ యొక్క సత్యార్థ ప్రకాశ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. యుమిదా స్నేహనే ఈ ధాతువుతోటి మిత్ర శబ్దం ఏర్పడింది. ఈ ధాతువునకు పరమున తా ప్రత్యయమును ఔణాదికము చేర్చిన మిత్ర శబ్దము సిద్ధమగును. మేధ్యతి స్నిహ్యతి స్నిహ్యతే వా స మిత్ర. అందరను ప్రేమించి అందరిచే ప్రేమింపబడుటకు యోగ్యుడవుట వలన పరమేశ్వరునకు మిత్రుడని పేరు. యుమిదా స్నేహనే ధాతువుతోటి తా ప్రత్యయం చేసినప్పుడు మిత్ర శబ్దం ఏర్పడుతుంది. దానికి మేధి మిల సంగమే తోటి మేధ్యది. మేధ్యతి అంటే కలుపుగోలుతనం. స్నిహ్యతి అనురాగం ఏర్పరచడం. స్నిహ్యతి ఆసక్తి కలిగి ఉండడం. అనురాగం కలిగి ఉండడం. ఈ రకంగా ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి ఉండేటువంటి అభిప్రాయమును చెప్పేటువంటిది మిత్ర శబ్దం. దీనిని ఇంకా స్పష్టంగా చెప్పడం అంటే ప్రేమించి అందరిచే ప్రేమింపబడటం, ఇష్టపడటం, తెలియజేయడం అనేటువంటి దానితోటి వీటన్నింటికి ప్రేమించటం, ప్రేమించబడటం, ఇష్టం ఉండటం అనేటువంటి అభిప్రాయంతో పరమేశ్వరుడు అందరికీ మిత్రుడు అని తెలుసుకోవాలని చెప్తుంది. అందుకే పరమేశ్వరుని మిత్రుడు అని అంటారు. వ్రీహి వరణే వర ఈప్సాయాం 8వ పుటలో ఉన్నది చూడండి. సప్తర ప్రకాశం ప్రథమ సముల్లాసం 8వ పుటలు. ఈప్సాయాం అను ఈ ధాతువులకు పరమున ఉణాన్ ప్రత్యయం చేర్చుట వలన వరుణ శబ్దం సిద్ధమగును. వ్రీహి వరణే వరించటం. ఏ రకమైతే ఒక వధువు వరుని వరిస్తూ ఉంటుందో ఆ విధంగా వరించడం అనేటువంటి అభిప్రాయంతో. వరించడం అంటే నీవే నాకు కావలేను, నేను నీ వద్దనే ఉంటాను అనేటువంటి ప్రత్యేకతతోటి వరించడం అనేటువంటిది. యహ సర్వాన్ శిష్టాన్ ముముక్షూన్ ధర్మాత్మను గృణోతి అథవా యహ శిష్టైర్ ముముక్షుభిర్ ధర్మాత్మభిర్ వ్రియతే వా సా వరుణః పరమేశ్వరః సర్వాన్ శిష్టాన్. ఆత్మయోగులకు, విద్వాంసులకు, ముక్తిగోరు ముక్తులకు, ధర్మాత్ములను స్వీకరించువాడు. యహ ఎవరైతే శిష్టులుగా ఉన్నటువంటి వారు, శిష్టులు అంటే గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో, గొప్ప ఆచరణ చేస్తుంటారో, శిష్టులు, ముముక్షులు అంటే మోక్షాన్ని కోరేటువంటి వారు, మోక్షాన్ని ఆశిస్తున్నటువంటి వారు, ధర్మాత్ములై ఉంటుంటారు. ధర్మాత్ముల ద్వారా వరించబడేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు లేదా శిష్టైర్ ముముక్షుభి, శిష్టులైనటువంటి మోక్షాన్ని కోరేటువంటి ధర్మాత్ములైనటువంటి వారి ద్వారా వరించబడేటువంటి వాడు ఆ యొక్క వరుణుడు, పరమేశ్వరుడు. సర్వాన్ శిష్టాన్ ఆత్మయోగులను ఎవరైతే శిష్టులుగా, సభ్యులుగా, సంస్కారవంతులుగా ఉండి పరమేశ్వరుని వరిస్తూ ఉంటుంటారో అటువంటి ఆత్మయోగులను, విద్వాంసులను, ముక్తిని కోరేటువంటి మోక్షార్థులను, ధర్మాత్ములను స్వీకరించేటువంటి వాడు
లేదా శిష్టులు, ముముక్షులు, ముక్తులు, ధర్మాత్ములు అయినటువంటి వారిచే గ్రహింపబడి వాడును అయినటువంటి వారిని ఈశ్వరుని వరుణుడని పేరు. ఎవరినైతే అందరూ ఇష్టపడుతుంటారో, ఎవరెవరైతే అతని ఇష్టపడుతున్నారో అంటే ధర్మాత్ములు, శిష్టులు, సభ్యులు, సంస్కారవంతులు, యోగులు, ధ్యానం చేసేటువంటి వారు ఎవరినైతే ఇష్టపడుతుంటారో వారు, ఎవరైతే ధర్మాత్ములను, యోగులను, మోక్షం కోరేటువంటి వారిని, ప్రియులను ఎవరైతే ఇష్టపడుతుంటారో అటువంటి వారిని వరుణుడు అంటారు. అతనికి వరుణుడు అని పేరు. అథవా వరుణో నామ వరహ శ్రేష్ఠ పరమేశ్వర. ఈ వరుణుని పేరు ఏంటంటే వరుడు. వరుడు అంటే శ్రేష్ఠుడు, పరమేశ్వరుడు అందరికంటే శ్రేష్ఠుడు కాబట్టి అతని పేరు వరుణుడు. గతి ప్రాపణయో, ఈ ధాతువునకు పరమున యత్ ప్రత్యయము చేర్చిన అరియ శబ్దము సిద్ధమవును. అరిహ పూర్వక మాంగ్ మానే ధాతువుతోటి ఈ ధాతువునకు పరమున కనిని ప్రత్యయము చేర్చిన అరియమ శబ్దము సిద్ధమగును. యో అరియాన్ స్వామినో న్యాయాధీశాన్ మిమీతే మాన్యాన్ కరోతి సో అరియమ. రీ ధాతువుకు గతి, ప్రాపణం ఈ రెండు అర్థాలు కలిగి ఉంటుంటాయి. గతి అంటే నిరంతరంగా క్రియ చేయడం, సక్రియమయం అవ్వడం. ప్రాపణం అంటే ఎక్కడికైతే చేరుకోవాలో ఆ యొక్క లక్ష్యానికి చేరుకునేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఈ ధాతువు యొక్క మూలం తర్వాత యత్ ప్రత్యయం చేర్చిన యత్ ప్రత్యయాన్ని జోడిస్తే అర్య శబ్దము సిద్ధిస్తుంది. అర్య శబ్దము పూర్వకంగా మాంగ్ మానే ధాతువుతోటి ఈ ధాతువు తర్వాత కనిని ప్రత్యయం చేర్చిన అర్యమ శబ్దము సిద్ధిస్తుంది. ఎవరైతే అరియాన్ స్వామిను అంటే ఆ అర్యమ అంటే ఎవరైతే స్వామి న్యాయాధీశులు, మిమీతే అంటే యథాయోగ్యమైనటువంటి పరిమాణం అంటే ఎటువంటి కర్మ చేస్తే అటువంటి కర్మను ఇస్తూ ఉంటుంటాడో అటువంటి మాన్యాన్ కరోతి, ఆ రకంగా యథాయోగ్య న్యాయము చేకూర్చి గొప్పవాడు అనిపించుకుంటాడో, మరియు ఎవరైతే ఆ యొక్క భగవంతుని నమ్ముతుంటారో అటువంటి వారిని గొప్పగా గుర్తింపజేస్తుంటాడో అటువంటి అతను అర్యమ అనబడతాడు. సత్య న్యాయం ఉనర్చువాడు, సత్యము మరియు న్యాయం. ఉండదు అర్యమ. దీర్ఘం ఇచ్చిండు కదా, దీర్ఘం లేదు ఇక్కడైతే అరస్వమే ఉంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఆ దీర్ఘం ఉండకూడదు, హరస్వమే ఉండాలి. హరస్వం ఉంటేనే శుద్ధం, దీర్ఘం అంటే అశుద్ధం. సత్యన్యాయం ఉనర్చువాడును, మానవులకు మాన్యుడు, మానవులలో గొప్ప ఆదర్శవంతుడు. పాపపుణ్యముల ఉనర్చు వారికి పాపపుణ్యముల ఫలములను సరిగా సత్యముగా నియమకర్తయు అగుటచే పరమేశ్వరుడుకు అర్యముడని పేరు. అర్యముడు అనబడుతుంటాడు, ఆర్యముడు కాదు, అర్యముడు. ఇది పరమేశ్వర్యే. ఈ ధాతువునకు పరమున రన్ ప్రత్యయము చేర్చినందున ఇంద్ర శబ్దం ఏర్పడును. యహ ఇంధతి పరమైశ్వర్యవాన్ భవతి సా ఇంద్ర పరమేశ్వర. ఐక్యలైశ్వర్య యుక్తుడగుట వలన పరమేశ్వరునికి ఇంద్రుడని పేరు. ఇది పరమైశ్వర్యం. ఈ విధంగా పరమ ఐశ్వర్యములకు స్వామి అయినటువంటి అర్థమునిచ్చేటువంటి ఈ ధాతువు తర్వాత రన్ ప్రత్యయము జోడిస్తే ఇంద్రశబ్దము ఏర్పడుతుంది, ఇంద్రశబ్దం సిద్ధిస్తుంది. దాని అర్థం ఏంటంటే యహ ఇందతి పరమైశ్వర్యవాన్.
ఇందతి పరమైశ్వర్యవాన్ భవతి స ఇంద్ర. ఆ ఐశ్వర్యంతో గొప్పగా కనిపించేటువంటి వాడు, గొప్ప ప్రసిద్ధమయ్యేటువంటి వాడు, ఆ ఐశ్వర్యంతో ధనవంతుడు, శ్రేష్ఠుడు. ఇప్పుడు మనకు ప్రస్తుతం అంబానీ కుటుంబం ఏ రకమైతే ఉందో ఆ విధంగా ఇదైతే అంబానీ అంటే మన భారతదేశంలోనే కానీ ఇటువంటి గ్రహోపగ్రహాలలో అన్నింటికంటే గొప్పగా ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఇంద్ర పరమేశ్వర. అఖిల ఐశ్వర్య యుక్తుడగుట వలన పరమేశ్వరునికి ఇంద్రుడని పేరు. బృహత్ శబ్దము పూర్వము గల పారక్షణే అను ఈ ధాతువునకు పరమున దత్తి ప్రత్యయమును చేర్చి బృహత్ లోని తకారమును లోపింపజేసి సుడాగము అయినందున బృహస్పతి శబ్దము సిద్ధమగును. పారక్షణే బృహత్ శబ్దము పూర్వముగా పారక్షణే ధాతువుతోటి దత్ ప్రత్యయం చేర్చినప్పుడు బృహత్ లోని తకారాన్ని లోపింపజేస్తే సుడాగం అయినందున బృహస్పతి శబ్దం సిద్ధిస్తుంది. దాని అర్థం ఏంటంటే యో బృహతాం ఆకాశాదీనాం పతి స్వామి పాలయిత సా బృహస్పతి. ఎవరైతే అత్యంత విశాలమైనటువంటి ఆకాశము వంటి వాటికి స్వామి, పాలయిత అతడే బృహస్పతి. గొప్పవారి కంటే గొప్పవాడును, గొప్పవియగు ఆకాశము వంటి బ్రహ్మాండములకు స్వామియు అగుట వలన పరమేశ్వరునికి బృహస్పతి అని పేరు. విష్ణుడి వ్యాప్తౌ ఈ ధాతువునకు ను ప్రత్యయము చేర్చిన విష్ణు శబ్దం ఏర్పడును. వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్ స విష్ణు. వేవేష్టి విస్తృతంగా, వ్యాప్నోతి విస్తృతపరిచేవాడు, విస్తృతమయ్యేవాడు, వ్యాపించేవాడు, చర అచరం చేతన జడ ఈ జగత్తంతయు వ్యాపించేటువంటి వాడు సా విష్ణు. చరము అచరము జగత్తునకు వ్యాపకుడగుట వలన పరమాత్మనకు విష్ణు అని నామం. ఉరుర్మహాన్ క్రమ పరాక్రమో యస్య స ఉరుక్రమ. అనంత పరాక్రమ యుక్తుడగుట వలన పరమాత్మకు ఉరుక్రముడు అని నామం. ఉరుర్ మహాన్ క్రమ. ఉరుర్ అంటే నిరంతరము, మహాన్ మహాన్ అంటే గొప్పగా ప్రత్యేకంగా, క్రమ పరాక్రమం, క్రమ అంటే నిరంతరంగా, పరాక్రమం అంటే పురుషార్థశాలిగా. యస్య ఎవరైతే ఈ విధంగా ఉంటుంటారో అతడు ఉరుక్రమ అనబడుతుంటాడు. అంటే అనంత పరాక్రమ యుక్తుడగుట వలన పరమాత్మకు ఉరుక్రముడు అని పేరు. పరమేశ్వరుడు ఉరుక్రమ మహాపరాక్రమ యుక్తుడు, మిత్రుడు, ఎల్లరకు మిత్రుడు, అవిరోధియు అంటే ఎవరితోటి విరోధము లేదు కాబట్టి అవిరోధి. శము సుఖకారకుడు, అతడు వరుణ సర్వోత్తమముడు, అతడు శం సుఖస్వరూపుడు, అతడు అర్యమా అంటే న్యాయాధీశుడు, శం సుఖ ప్రచారకుడు, అతడు ఇంద్రుడు సకలైశ్వర్యవంతుడు, శం సకలైశ్వర్య దాయకుడు, అతడు బృహస్పతి సర్వాధిష్ఠాత విద్యాప్రదుడు, విష్ణు అన్నింటినందు వ్యాపకుడునైన ఆ పరమేశ్వరుడు నహ మనకు శం భవంతు కళ్యాణకారకుడు అగునుగాక. మనకుండాలా మాకుండాలా? మనకే ఉండాలి ఆచార్య. ఆచార్య సకల ఐశ్వర్య నాయకుడు అనేది ముందేమో సర్వైశ్వర్యవంతుడు అనుకోండి, ఆ తర్వాత దానికి ఒకసారి మరి ఏమంటారు? ఇంద్ర అంటే ఇంద్రుడు సకలైశ్వర్యవంతుడు, అది తర్వాత శం సకలైశ్వర్య దాయకుడు అంటే అతనికి ఇచ్చేవాడు అనేది. తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా ఎవరికి ఇస్తాడు? తన ఏం చేసుకుంటాడు? తన దగ్గర ఉంచుకుంటాడా మనకి ఇస్తాడా? ఇస్తాడు. తండ్రి దగ్గర ఉన్నది పిల్లలకి ఎట్లయితే దారపోయిస్తున్నాడో ఆ విధంగా తన దగ్గర ఉన్నటువంటిది జీవాత్మలకు అందరికీ యథాయోగ్యంగా ప్రసాదింపజేస్తున్నాడు కదా.
ధన్యవాదాలు ఆచార్య. వాయోః తే బ్రహ్మణే నమో అస్తు బృహబ్రిహి వృద్ధౌ. ఈ ధాతువు వలన బ్రహ్మ శబ్దం సిద్ధమైనది. వాయోః వాయు శబ్దం. తే బ్రహ్మణే నమో అస్తు, అటువంటి బ్రహ్మకు నమస్కారములు స్వీకారము గాక. బృహబ్రిహి వృద్ధౌ, ఈ ధాతువు వలన బ్రహ్మశబ్దము సిద్ధమైనది. అందరిపై అన్నింటిపై విరాజమానుడు, అన్నింటికంటే పెద్దయు అనంత బలయుక్తుడు అగు పరమాత్ముడు నైనా ఆ బ్రహ్మమునకు మేము నమస్కరించుతున్నాము. అందరిపై అన్నింటిపై విరాజమానుడు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచే వరకు ద్రౌపది ముర్ము గారు, నరేంద్ర మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు ఎవరో మనకు తెలియదు. కానీ ఎన్నికల్లో గెలవగానే వారికి ఈ యొక్క దేశంలోని నాగరికులపైన, వారి ఆస్తులపైన, భూమి ఈ యొక్క దేశ సరిహద్దులపైన అన్నింటి మీద వారికి అధికారం ఏర్పడడం వల్ల అన్నింటికి స్వామి ఏ రకనైతే ఉంటాడో అందరి పట్ల, అందరికంటే పెద్దవాడు అనంత బలయుక్తుడు నాకు పరమాత్ముడు కూడా ఆ బ్రహ్మమునకు, అంతటి గొప్ప పరమేశ్వరుడుకు మేము నమస్కరిస్తున్నాము. మేము కాదు, మనము అని ఉండాలి. మన నమస్కారములు, మన శ్రద్ధ సుమనులు సమర్పితము అర్పితము అని ఉండాలి. కానీ మేము అంటే మీకు కాదు అన్న అర్థం వస్తుంటది. కాబట్టి మనము అనేది ఉండాలి. దయానందుడు కూడా జీవుడే కదా. ఓ పరమేశ్వర, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ పరమేశ్వర, నీవే ప్రత్యక్షము బ్రహ్మవు, నీవే అంతర్యామి రూపమున ప్రత్యక్ష బ్రహ్మవు. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నేను నిన్నే ప్రత్యక్ష బ్రహ్మనని చెప్పుతున్నాను. ఎవరికి? వదిష్యామి అంటుండే ఎవరికి? పరమాత్మని. పరమాత్మని చెప్తున్నారు. మనం చెప్పేవరకు ఆయన ఇక్కడ ఉత్తమ పురుషులో చెప్తున్నట్టు భాష అంతా ఇది. అవును. అదే మరి వదిష్యామి అని అన్నప్పుడు ఉత్తమ పురుషమే. దీంట్లో ఏంటంటే చెప్పుచున్నాము అనేది అంతవరకే. స్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నేను నిన్నే ప్రత్యక్ష బ్రహ్మనని అంటూ స్వీకరిస్తున్నాను, చెప్తున్నాను. ఏలయన నీవు అంతటా వ్యాప్తుడవై ఉన్నావు. రితం వదిష్యామి. వేదమున గల యథార్థములకు నీ ఆజ్ఞలను ఎల్లరకు ఉపదేశింతును, ఆచరించును కూడా. సత్యం వదిష్యామి. సత్యము చెప్పుదును, సత్యం మాట్లాడుతును, సత్యము అంగీకరించును, సత్యమునే ఆచరించును. తన్మామవతు. కావున మీరు నన్ను రక్షింపుడు. తద్వక్తారం అవతు. కావున ఆప్తుడను సత్యభక్తను నన్ను రక్షింపుడు. అందువలన మీ ఆజ్ఞయందు నా బుద్ధి స్థిరమై విరుద్ధం ఎన్నడు గాకుండాను గాక. ఎందుకంటే మీ ఆజ్ఞయే ధర్మము, దానికి విరుద్ధమైనది ధర్మమై ఉన్నది. అవతు మాం అవతు వక్తారం. రెండవ పర్యాయం ఈ వాక్యము అధికార్థం కొరకు. అధికార్థం అంటే ఇదివరకు ఒక అర్థం చెప్పడం జరిగింది. అంతకంటే మిక్కిలి గొప్పగా గుర్తింపజేయుట కొరకు, గొప్ప అర్థాన్ని తెలియజేయుట కొరకు పఠింపబడినది. అది ఎట్లంటే కశ్చిత్ కంచిత్ ప్రతి వదతి త్వం గ్రామం గచ్చ అని
ఒకని ఉద్దేశించి నీవు గ్రామమునకు వెళ్ళు వెళ్ళు అని పలికిన వాక్యము నందలి వెళ్ళు అను క్రియను 2 పర్యాయములు ఉచ్చరించుట వలన నీవు త్వరగా గ్రామమునకు వెళ్ళువని సిద్ధమగును. కశ్చిత్ ఒకరు, కంచిత్ మరొకరి పట్ల ఏమంటారంటే ప్రతి వదతి త్వం గ్రామం గచ్చగచ్చ, అరే నువ్వు ఊరికి వెళ్ళు వెళ్ళు అని ఒకరిని ఉద్దేశించి మరొకరు ఈ రకంగా చెప్పడం వల్ల ఆ చెప్పేటువంటి వారి ఉద్దేశం ఏంటంటే ఎవరినైతే వెళ్ళమని అంటున్నారో నువ్వు త్వరగా వెళ్ళు అంటే తప్పనిసరిగా వెళ్ళడే కాదు, త్వరగా వెళ్ళము అనేటువంటిది అర్థం వస్తుంది. అట్లే ఇక్కడ మీరు అన్న అవశ్యం, అట్లే ఇక్కడ మీరు అనినటువంటి అవశ్యం తప్పక రక్షింతురుగాక, ఇక మీరే రక్షించాలి, మీరు రక్షించేటువంటి స్వభావం గలవారు కాబట్టి మీరు నన్ను రక్షించాలి అనేటువంటిది అభిప్రాయం. అనగా ధర్మమునందు అనిశ్చిత ప్రీతియు అధర్మము పట్ల ఎల్లప్పుడూ ఘృణ కలిగినప్పుడు ధర్మం పట్ల ప్రీతి అధర్మం పట్ల ఘృణ నేను కలిగి ఉండునట్లు నాపై కృప చూపండి, దయ చూపండి, అనుగ్రహించుడి. మీ మహోపకారము నేనెన్నడూ మరవకుందును. త్రివిధ తాప నివారణము. ఓం శాంతి శాంతి శాంతి. ఇందు ముమ్మారు శాంతిని పఠించుటలో ప్రయోజనం ఇది. 3 సార్లు శాంతి శాంతి అని ఎందుకు చెప్పనైనది, దాని యొక్క ప్రయోజనం చెప్తున్నది ఏంటంటే ప్రపంచం అంటే ప్రపంచము ఆ యొక్క వివిధ తాపములు ఏవైతే ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఈ 3 రకాల తాపములు, మువ్విధముల 3 రకాల దుఃఖములు ఏవైతే ఉన్నాయో అందొకటి ఆధ్యాత్మికము, ఆత్మ, శరీరమందలి అవిద్య, రాగద్వేషములు, మూర్ఖత, జ్వరము, పీడ, బాధ మున్నగునది. 2వది ఆది భౌతికము, శత్రువు, వ్యాఘ్రము, సర్పము మున్నగు వాన నుండి కలుగు బాధ. 3వది ఆది దైవికము, అతివృష్టి, అతి శీతము, అతి ఉష్ణమును అను వీని వలన మనసు, ఇంద్రియముల అశాంతి వలనను కలుగు బాధ. ఓ పరమేశ్వర, ఈ 3 విధములకు క్లేశముల నుండి మీరు మమ్ములను దూరము చేసి కళ్యాణకారకములకు కర్మములందు ఎల్లప్పుడూ ప్రవృత్తి గల వానిగా చేయుదురు గాక. దూరము చేసి అని కాదు, దూరముండేటట్లుగా ప్రవర్తింపజేసి, దూరముండేటువంటి బుద్ధిని కలుగజేసి. భగవంతుడిచ్చి మనల్ని దూరం చేస్తే మళ్ళీ మనం దగ్గర అవుతాం కదా. మనం దగ్గరగా కాకుండా ఉండాలి అని అంటే దాని పరిణామంతో మనల్ని ప్రభావితం చేసి ఈ అనుభవపేతంగా భగవంతుడు దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు కదా. పిల్లలు నిప్పు దగ్గరికి, ఆ చీమల దగ్గరికి, పాములు, తేళ్ల దగ్గరికి పోతుంటారు. ఎంత వద్దన్నా ఊరుకోరు. మనం లేనప్పుడు ఆ నిప్పులో చెయ్యి పెడితే కాలగానే ఇక మళ్ళీ మనం వెళ్ళమన్నా ఆ నిప్పు దగ్గరికి వెళ్ళరు. ఆ చీమలను పట్టుకోమన్నా పట్టుకోరు కలిసిన తర్వాత అనుభవం. కాబట్టి ఆ అనుభవపేతంగా గుణపాఠం కలిగింపజేస్తేనే సరైనటువంటిది. అంతేగాని మనల్ని తీసుకెళ్లి దూరంగా చేస్తే, దూరం కూర్చుండబెడితే, దూరం పారిపోజేస్తే మళ్ళీ ఇంకొక సందర్భం మళ్ళీ వస్తాం. అందు గురించి ఇది దూరం చేసి అనే కంటే దూరం ఉండేటువంటి బుద్ధిని కల్పించి భయపెట్టి కళ్యాణకారకముల కర్మములందు ఎల్లప్పుడూ ప్రవృత్తి గల వారివిగా అంటే వారిని అంటే ప్రవృత్తి ఉండేటువంటి వారినిగా
చేయుదురు గాక. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏలయన మీరే కళ్యాణ స్వరూపుడు. ఎట్లంటే మీరే కళ్యాణ స్వరూపుడు. సర్వ ప్రపంచం, యావత్ ప్రపంచమునకు కళ్యాణమునర్చేటువంటి వారు. ధార్మికులకు, ముముక్షువులకు కళ్యాణమునర్చు వారును కావున మీరు స్వయముగా దయతో సకల జీవుల హృదయమునందు ప్రకాశితులగుదురు గాక. నా హృదయములోనే, కేవలం మాకే కాదు, సకల జీవుల హృదయములందు. అందువలన జీవులెల్లరూ ధర్మము ఆచరించి అధర్మమును విడిచి పరమానందమును పొందుదురు, దుఃఖముల నుండి దూరముగా ఉందురు. ఈ దుఃఖముల నుండి దూరముగా ఉందురు అంటే దూరం ఉండేటువంటి బుద్ధిని ఇస్తేనే దూరంగా ఉంటారు. అదే ఆ బుద్ధిని ఇవ్వకుండా కేవలం తీసుకుపోయి దూరంగా కూర్చుండబెడితే, లేదంటే తలపేసి బయట ఉంచితే అది వేరు. అర్థమవుతుందా మునిగారు? బుద్ధినే ప్రేరేపించాలి. మనకు అటువంటి బుద్ధి కల్పించాలి. తప్పు అంటే భయం కలిగేటట్టుగా, ఘృణ ఏర్పడేటట్టుగా, అసూయ కలిగేటట్టుగా, మా ధర్మము అంటే ప్రియమ అనిపించేటట్టుగా, ప్రేమ కనిపించేటట్టుగా, ఉత్సుకత కల్పించేటట్టుగా అట్లా ఉంచాలి. ఈశ్వరుని ఇతర నామముల వ్యాఖ్యానం. సూర్య ఆత్మ జగతస్థుషశ్చ యజుర్వేదము 7వ అధ్యాయం 42వ మంత్రం. ఓం ఆచార్జీ నమస్తే. ప్రవృత్తి అంటే ఏంటి ఆచార్జీ? ప్రవృత్తి అంటే ఆసక్తి. ఈ యజుర్వేద వచనము వలన జగత్తు, ప్రాణులు, చేతనములు, జంగములు, చలించునవి, తిరుగుతున్నటువంటివి ఇక్కడక్కడ. తస్థుష ప్రాణులు, స్థావర జడములు, పృథివ్యాధులు. తస్థుష అంటే అప్రాణులు, ప్రాణులు కాదు, అప్రాణులు, స్థావర జడములు, పృథివ్యాధులు. వీటికన్నింటికి ఆత్మ యగుట వలన స్వప్రకాశ రూపుడై సర్వమును ప్రకాశింపజేయుట వలనను పరమేశ్వరునకు సూర్యుడను నామం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది లోతైనటువంటి రహస్యం చెప్తున్నాడు. భగవంతుడికి సూర్యుడు అని పేరు, కానీ ఈ సురసురమని ప్రకాశిస్తున్నటువంటి కనపడేటువంటి మృతపిండం, ఈ తెల్లని ప్రకాశ స్వరూపం, ఇది సూర్యుడు కాదు. అది గుర్తుంచుకోవాలి. అత సాతత్య గమనే ఈ ధాతువు వలన ఆత్మ శబ్దం సిద్ధించును. యో అతతి వ్యాప్నోతి సా ఆత్మ సర్వజీవులు మొదలైన జగత్తునందు చరాచరము నిరంతరముగా వ్యాపించి యుండువాడు ఆత్మ. యో అతతి ఎవరైతే నిరంతరంగా, వ్యాప్నోతి అని అంటే పురుషార్థం చేస్తూ నిరంతరంగా సక్రియమవుతూ ఇది ఈ నరేంద్ర మోదీలో కనపడుతుంటది ఈ గుణం కొంతవరకు. ఎట్లా అంటే ఇదివరకు ఇంద్రకుమార్ గుజరాల్ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ఎవరైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయి కూర్చున్నారు వాళ్ళు కేవలం దేశం వరకే చూస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళను మరియు దేశ విదేశాలలో మరియు ద్వీపములన్నిటిలో ఒక్కొక్క దగ్గర ప్రభావం చూపిస్తూ తన ప్రభుత్వాన్ని చాటుకుంటున్నాడు కదా. విశ్వ గురువుగా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుండు భారతదేశానికి. అదే గుర్తింపు తీసుకొస్తున్నాడు. అదే
భారతదేశం అంటే స్వార్థం కాదు, పరార్థం కొరకు పనిచేస్తుంది చెప్పి ఆ అభిప్రాయం అది. ఆత్మ సర్వజీవులు మొదలైన జగత్తునందు, జగత్ అంటే చర అచరం, చర అచరం అంటే చేతనము మరియు జడము, ఈ వీటిలో నిరంతరముగా వ్యాపించి ఉండేటువంటి వాడు అటువంటి తత్వమును ఆత్మ. పరాశ్చ స వ ఆత్మ, ఆ యొక్క అన్నింటిలో వ్యాపిస్తున్నాడు కానీ ఎందులో కానరాడు, వీటన్నింటికి అతీతుడు, పరముగా ఉంటాడు, పరోక్షముగా ఉంటాడు, తెరచాటున ఉంటాడు. అటువంటి అతను ఆత్మ. ఆత్మచ యా ఆత్మభ్యో జీవేభ్యో సూక్ష్మేభ్య పరో అతి సూక్ష్మ స పరమాత్మ. అతడు ఆత్మగా ఏవైతే ఆత్మలకు జీవుల కంటే సూక్ష్మంగా ఉండేటువంటి జీవులకి పరోక్షం, పరో అతి సూక్ష్మ, జీవులు ప్రత్యక్షము, ఆ జీవులు ప్రత్యక్షము వాటి పరోక్షంలో చాటున ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి తత్వము పరమాత్మ తత్వం. జీవులు ఎట్లా ప్రత్యక్షము, పరమాత్మ పరోక్షం ఏ రకంగా అనేటువంటిది రహస్యాన్ని ఇక్కడ విప్పుతున్నాడు. జీవులకు పంచమహాభూతాలను ఆశ్రయింపజేసి, ఆ పంచమహాభూతాల గుండా అన్నవౌషధులను ఆశ్రయింపజేసి, అన్నవౌషధుల ద్వారా శుక్రమును ఆశ్రయింపజేసి, శుక్రము ద్వారా ఆ పిండమును ఆశ్రయింపజేసి, ఈ పిండము ద్వారా జన్మించి కదలాడుతుండేటువంటి ఈ అభివ్యక్తీకరణ ఆయువైపోయిన తర్వాత ఈ శరీరం నుండి చనిపోజేయడం ఏ చైతన్య స్ఫూర్తి అయితే బ్రతుకున్నంత కాలం ఆ కదలాడము, ఇటునటు చూడడం, తిరగడం, కొట్లాడడం, చంపబడటం, ఇవన్నీ ఏదైతే జరుగుతుందేనో ఇప్పుడు చనిపోయినప్పుడు అటువంటివి ఏవి జరగవు అని అంటే ఈ ఆత్మ చైతన్య శక్తి ఇది ప్రత్యక్షము అని ఏ రకమైతే చూపిస్తున్నాడో, ఈ చైతన్యములకు ఈ యొక్క జీవితంలోను, ఈ యొక్క ఆయువును, ఈ యొక్క స్ఫూర్తిని, ఈ యొక్క అంగవికలాంగత్వము ద్వారా కర్మఫలమును విధిస్తూ, అంటే తప్పొకరు చేస్తే శిక్ష ఇంకొకరు విధించి దానిని అనుభవింపజేస్తూ, అన్ని క్రియల వెనుక ఉండి ప్రత్యక్షంగా కానరానటువంటి పరోక్షంగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. పరమాత్మ పరో అతి సూక్ష్మ స పరమాత్మ సర్వజీవాదుల కంటే ఉత్కృష్టుడు, సర్వజీవుల కంటే ఉత్కృష్టంగా ఉండేటువంటి వాడు. జీవులు, ప్రకృతి, ఆకాశము అను వాణి అన్నింటి కంటేను అతి సూక్ష్ముడు. సర్వజీవులలో అంతర్యామియగు ఆత్మయగుట వలనను ఈశ్వరునకు పరమాత్మ అని పేరు. సర్వజీవులలో అంతర్యామిగా ఉంటాడు, ఒక మనుషులలోనే కాదు అనేటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. సామర్థ్యం గల వానికి ఈశ్వరుడనియు నామం. సామర్థ్యం ఉన్నటువంటి వారికి ఈశ్వరుడు అని పేరు. యహ ఈశ్వరేషు సమర్థేషు పరమా శ్రేష్ఠ స పరమేశ్వర. ఈశ్వరులకు ఈశ్వరుడు అనగా సమర్థులలో సమర్థుడు, తనకు తుల్యుడైన వాడు మరి ఒకడు లేనివాడు అగుటచే ఈశ్వరునకు పరమేశ్వరుడని నామం. ఇక్కడ ఏంటంటే సామర్థ్యం కలిగిన వారు ఏంటంటే అందరూ స్వాములే. సామర్థ్యం కలిగిన వారికి ఈశ్వరుడు అని అంటే ఎవరికైతే ఎందులో సామర్థ్యం ఉందో అందులో వారి యొక్క సార్వభౌమికతను, నాకంటే ఎదురేముంది, నన్ను ఎదిరించే వారెవరు, నేనే గొప్ప, నేను ఏదైనా చేయగలను అనేటువంటి సామర్థ్యంతో ఇక్కడ తెలియజేస్తున్నది. అటువంటి సామర్థ్యం కలిగిన వారందరికంటే పరమ శ్రేష్ఠుడు పరమేశ్వరుడు.
ఇప్పుడు నిన్న పుష్పమ్మ గారు వారు భాగ్యలక్ష్మమ్మ గారు ఇక్కడ ప్రత్యక్షంగా చూశారు. బోధన ఆర్య సమాజం పూర్ణాహుతి జరిగింది. కానీ ఇక్కడ అతడు ఏ రోజు యజ్ఞంలోకి రాలేదు, ఎవరి ప్రవచనాలు వినలేదు. కాకపోతే ఇక చివరి రోజు అందరూ వస్తారని చెప్పేసి ఎక్కువ హడావిడి సృష్టించి నేను నా వల్లనే నడుస్తున్నది ఆర్య సమాజం అనేటువంటిది చాటుకోవడానికి ప్రయత్నం చేశాడు. గమనిస్తున్నారా భాగ్యలక్ష్మమ్మ గారు, పుష్పమ్మ గారు? మరి నిన్నటి రోజు జరిగిన యజ్ఞంలోనూ పాల్గొనలేదు, ఏ రోజు ఏ ప్రవచనం వినడు. అంటే ఏంటని తర్వాత కనుక్కుంటే ఏంటంటే ఆయన ఎప్పుడు సమాజానికి రాడు అట్లా. కానీ అంత నేనే చేస్తున్నాను, అందరినీ కలుపుకొని నేను చేస్తున్నాను అని అట్లా. అంటే అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఉత్తమ సామర్థ్యం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. సమర్థుడి ఆచార్యది పక్కనే డప్పులతోటి సామర్థ్యవంతుడని అనుకోవటమే తప్ప అందులో ఏమీ లేదు అసలు. అదే అదే అప్పటికప్పుడు వచ్చి పాల్గొని చేసేది విషయం అవగాహన ఉన్నదానికి లేదని తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక సామెత ఏంటంటే ఏనుగుకు 2 రకాల దంతాలు ఉంటాయి. ఒకటేమో ఆత్మరక్షణ చేసుకొని అందరిని బెదిరించడానికి బయటకు కనబడేటువంటి ఒకటి, ఇక తన కోసము ఆహారాన్ని నమిలి శరీరాన్ని పోషించేటువంటివి రెండవది. లోపల తనను పోషించేటువంటి ఎవరికి కనబడవు, ఇతరులను బెదిరించేటువంటివి అందరికీ కనబడతాయి. మునిగారు అర్థం కావట్లేదా? అర్థమైంది. సమయానికి అనుకూలంగా ఆచారి అలాంటి సామర్థ్యాలకు ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వాడు పరమాత్ముడు. అంతే కదా, అందరిని మించినటువంటి సామర్థ్యం కలవాడు ఎవరు లేరు. ఇక ఇప్పుడు ఏమని చెప్తారంటే రాజు అంటే నీ రాజ్యానికి రాజు కావచ్చు, నువ్వు మీ ఇంట్లో నువ్వు తోపు కావచ్చు, కానీ పక్కింట్లో కాదు కదా. నీ రాజ్యానికి నువ్వు ఎంత గొప్పవాడివైనా పక్క రాజ్యానికి అయితే నువ్వు సామాన్య నాగరికుడివే కదా. అంతే. ఈ సందర్భంలో ఒక మనోరంజనం ఏంటంటే, ఒక వ్యక్తి తను బట్టలు కుట్టించుకోవాలని ఒక దర్జీ దగ్గరికి పోయాడు. ఆ దర్జీ దగ్గరికి పోతే ఆ దర్జీ ఏమన్నాడంటే, తీసుకొచ్చినటువంటి వస్త్రాన్ని కొలతలు చూసి, దీంట్లో మరి మీకు సరిపడేటువంటి వస్త్రం లేదు, అది బాగుండదు, దీనివల్ల కాదు అని చెప్పేసి చెప్తాడు. అవునా, మరి కొనేటప్పుడు అతను అవుతుందని చెప్పి ఇచ్చాడు, మరి అవుతలేదు అంటున్నాడు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ దేశం విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ అంటే ఏదో సందర్భంలో వెళ్ళాల్సి వచ్చింది, బట్టలు కుట్టించుకొని వెళ్తాను అనుకున్నాడు, కానీ ఇక్కడ కాలేదు కాబట్టి సరే ఎక్కడికైతే వెళ్తున్నావో అదే దేశంలో అక్కడ కుట్టించుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళితే అతను అన్నాడు, నీ కొలత ప్రకారము నీకు ఏవైతే కుట్టించుకోవాలనుకున్నావో ఆ బట్టలు అవుతాయి, ఇంకా కూడా మిగులుతుంది బట్ట అని చెప్పేసి. చాలా జాగ్రత్తగా వినండి, ఇంకా కూడా బట్ట మిగులుతుంది అన్నాడు. అప్పుడు అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నా దేశంలో ఉండేటువంటి వాడు ఈ బట్టతోటి నాకు వస్త్రాలు కుట్టమంటే నీ సరిపోదు ఈ బట్ట అని చెప్పేశాడు. కానీ ఇక్కడ ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని అడిగితే నువ్వు కుట్టించుకోవాలన్న వస్త్రంలో కుట్టగా ఇంకా కూడా వస్త్రం మిగులుతుందని చెప్తున్నాడు. అంటే నా దేశంలో దొంగలు ఉన్నారా, అందరు ఈ రకంగా మోసం చేస్తున్నారా, ప్రజలను మోసం చేస్తున్నారా అని చెప్పేసి అతనికి ఒక అనుమానం వచ్చి అప్పుడు అన్నాడు అతనితోటి, ఆ విదేశంలో ఉండే బట్టలు కుట్టే అతనితోటి ఏంటంటే, మావాడు ఇట్లా అన్నాడు, మా దర్జీ ఇట్లా అన్నాడు, మరి మీరేమి ఇట్లా చేస్తున్నారంటే, వారు అన్నది నిజమే, మీ దేశంలో ఉండేటువంటి దర్జీ అన్నది నిజమే. ఏంటంటే అక్కడ మీరు రాజులు, మీ రాజరికం, మీ గొప్పతనము చాటి చెప్పే విధంగా కుట్టాలి అంటే ఈ వస్త్రం సరిపోదు. ఇక్కడ మా దగ్గరకు వచ్చిన మీరు నాగరికులు, మీరెవరో మాకే తెలియదు.
అందు గురించి నేను చిన్నగా పుట్టినా పెద్దగా పుట్టినా మీరు చిన్న చేసుకున్నా పెద్దగా చేసుకున్నా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అర్థమవుతుందా? ఇది రహస్యం. తారతమ్యం తెలుసుకొని దాన్ని ఆ. రిఫ్లెక్షన్ తో చెప్పాడు అనమాట అతను. అప్పుడు తెలిసింది అతనికి వాస్తవం. ఇప్పుడు తన వరకే వేసుకోవడం వేరు. గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనుక వాళ్ళ రాజే టీవీ దర్జాతనం కనబడడానికి వెనుక నడుస్తుంటే వస్త్రము ఇట్లా ఊడ్చుకుంటూ వస్తుంటది కదా, మరి అదంతా ఆ వైభవం కనబడాలి అంటే ఈ వస్త్రం ఏడ సరిపోతుంది, అందుకని ఇది సరిపోదని చెప్పాడు. అదే విదేశంలో అయితే నీకు ఎంత కావాలో అంత, ఎంత కొలత ఇచ్చాడో అంత కట్ చేసి కుట్టేస్తే ఇంకా మిగులుతుంది వస్త్రం. అట్లా పీడికలు చేస్తే ఎంత దూరం అయినా వచ్చింది ఆచార్యది. అట్లా అట్లా ఈ విధంగా పరమాత్మ గురించి చాలా లోతుగా వస్తున్నది. ఇంత మనం తెలుసుకుంటున్నాము. మరి సమయం పూర్తయింది కాబట్టి ఈ విషయాన్ని దగ్గర ముగిస్తున్నాం. సత్యమును తెలియజేస్తున్నాడు కాబట్టి దయానంద సరస్వతి సత్యమును గ్రహించాలి, అసత్యమును వదిలేసి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే. ఆచార్య ఓంప్రియ గారికి ధన్యవాదములు. మనము ఈశ్వరుని అనంత గుణాలలో కొన్ని విశేషమైనటువంటి వాటిని, ఆ యొక్క గుణం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉత్పత్తి అయింది, దాని ఉత్పత్తిని ఏ విధంగా అనేటువంటి ఒక్కొక్క అక్షరాన్ని విడదీస్తూ మన ఋషుల మార్గంలో పాణిని చెప్పినటువంటి సూత్రాలను ఆధారంగా చేసుకొని పదాలు ఎట్లా తయారవుతున్నాయి, శబ్దాలు ఎట్లా తయారవుతున్నాయి అని లోతుగా దాని అర్థం ఏమిటి, ఉత్పత్తి అర్థం ఏమిటి అనేటువంటి అనేక పదాలకు మనము, ఈశ్వరుని నామాలకు మనము తెలుసుకుంటున్నాము. వారికి ధన్యవాదాలు. అందులోపల మనం కొన్ని తెలుసుకున్నాం. ఏంటంటే ఐశ్వర్యుడు ఉండదంటే ఎవరు, ఇంద్రుడు, వాయువు అంటే ఏంటిది, తర్వాత అర్యముడు అంటే ఏంటిది, ఇంకా చాలా పదాలు తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి తర్వాత మనలో ఉండేటువంటి త్రివిధ తాపాలు ఏమిటి, త్రివిధ తాపాలను ఏ విధంగా దూరం చేసుకోవాలి అనే విషయం, చాలా విషయాలు ఈరోజు మనకు వచ్చాడు. విశేషంగా సూర్యుడు ఎవరిని అంటారు? సూర్యుడు మనకు కనబడేటువంటి సూర్యుడా? అతన్ని దేవుడు అంటామా? అతన్ని ప్రకాశానికి దేవుడు అంటామా? అసలు ఏంటిది? ఆ విధంగా చాలా అర్థాలు మనం తెలుసుకున్నాము. సామర్థ్యం అంటే ఏంటిది? విశేషంగా సామర్థ్యాలకే సామర్థ్యం గలవాడు, అనంత సామర్థ్యుడు. ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాము. వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినిపించాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న భావిస్తాను. ఏదైతే వైదిక సందేహపోతున్న ప్రణవమని భాగ్యనగరం ఎవరున్నారా? నేను జయంతి రాజా, కొత్త వారిది భీమరావు గారిది ఈరోజు మునిజీ గారు. భీమరావు గారు ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా? మునీజీ ఈరోజు రేపు చేపిస్తా, ఎవరన్నా ఉంటే చేపిమ్మనండి. వేరే గారు నేను చేపిద్దా? ఓకే, ధన్యవాదములు. వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనేరం. ఓం అమృతోపశరణమసి స్వాహ. ఓ అమృతస్వరూప పరమాత్మ, నా కోసము ఉపస్తరణముగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడును. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓ అమృతస్వరూప, నా ఆత్మ రక్షణ కొరకై ఆకాశ దుప్పటివై ఆవరించావు స్వామి, నేను ధన్యుడును. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతామ స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యములు, సిరి సంపదలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలోనే ఉండినట్లు నన్ను అనుగ్రహింపు స్వామి. శిశు అభ్యర్థన. ఓ పరమాత్మ, గర్భంలో శ్వాస ప్రశ్వాసలు శిశువు యొక్క ఆకలి దప్పికలను అమ్మ చూసుకునేది. అమ్మతో ముడి పెట్టావు. ఆ బంధాన్ని ఇప్పుడు తెంచినందున, పేగు బంధాన్ని తెంచిన సైతము నాకు నేనే చూసుకోవాలి కాబట్టి
ఆచమంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాను. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యారవిశ్రవంతు నః. ఓ దివ్యస్వరూప, నాకు ఇష్ట యోగ్యమైన ఆహార పదార్థాలని స్వీకరించే యోగ్యమైన ఆహార పదార్థాన్ని నాకు అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం సేవించు. అత అంగస్పర్శ మంత్రాహ. ఓం. ఇక్కడ జీవాత్మ ఏ విధంగా ఉంటుందంటే, ఓ పరమేశ్వర, తల్లిదండ్రులు ఆత్మీయుల సాన్నిధ్యంలో నా ఇష్టానుసారముగా జీవించగలిగే పునర్జన్మను నాకు ప్రసాదించు స్వామి. ఋగ్వేదము 1:6-4. ఈశ్వర్ ఉవాచ తదాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి పోతున్నావు కాబట్టి ఒంటరిగా ఎలా ఉంటావు? ఈ ఇంద్రియాలు నీ కోసమే నిమిత్తము నీ వెంట తీసుకుపో. నీకు అప్పుడు నా ధ్యాసే ఉండదు. అక్రియ ధ్యానము ఇక్కడ మనము లోతుగా అర్థం చేసుకోవాలి. ఓం వాక్. వాక్ ఏదైనా పదార్థాన్ని, ఏదైనా విషయాన్ని చెప్పాలని, మాట్లాడాలని, మాట్లాడే వరకు ఒక తపన, ఒక అసంతృప్తి, మాట్లాడిన తర్వాత ఒక తృప్తి. పదార్థాలను సేవించక ముందు ఒక అసంతృప్తి, సేవించిన తర్వాత ఒక తృప్తి. ఓం ప్రాణ ప్రాణ. శ్వాసను పీల్చాలి ఒక అసంతృప్తి, పీల్చిన తర్వాత ఒక తృప్తి. ఈ విధంగా శ్వాస ప్రక్రియలో నేను దశ ప్రాణాలతో జీవించాలని, ప్రాణాలను ప్రాణ వాయువులను తర్వాత వాటి రాష్ట్రాలను తెలుసుకునే ఉద్దేశంతో ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కూర్మ, కృకుల, ధనుంజయ, దేవదత్త అనే ఈ 10 ప్రాణులతో ఆ జీవితం గడుస్తుందని తెలుసుకోవడం. ఓం చక్షు. కరుణ ద్వారా ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే ఒక తపన, చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక ఆనందం, మనశ్శాంతి. కన్నులతో కనిపించే ఈ దృశ్యమాన జగత్తు అంతా అశాశ్వతమని, నాశనమని, అగమ్య గోచరమని, తర్వాత నిరాకార తత్వము, నిత్యతత్వము, శాశ్వతమని అనుభవపేతంగా తెలుసుకోవడం. ఓం స్తోత్రం. ఏదో వినాలి, అది వినాలి, ఇది వినాలి ఒక తపన, విన్న తర్వాత శ్రవణానందము ఒక తృప్తి. ఓం నాభి. నా ప్రారంభ కర్మ నన్ను జన్మలకు ఒకవైపు దిగదారుస్తూ ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జపము, ఉపాసన, ధ్యానముల పేర్లతో ధర్మోపదేశకులను, పండితులను, పురోహితులను, గురువులను మా ఇంటికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం. విశ్వస్య మూర్ధన్నాది తిష్టతి సముద్రవే తే హృదయం అప్సాంత. యజుర్వేదము 20:19. శిరస్సు అనే అతుల మస్తిష్కంలో అహింసనీయ హృదయం ఉన్నదని, విశ్వ బ్రహ్మాండమున శీర్షస్థానము పైన ఉన్నావు, ప్రాణి జాతులకు శిరస్సులోని మరియు హృదయ అంతఃకరంలో నుండి ఉచిత, అనుచిత, శుభాశుభాల సందర్భంలో ప్రేరణ కల్పిస్తున్నామని అనుభవపేతంగా తెలుసుకోవడం. ఓం కంఠః. అసంగ్రీవాశ్చ శ్రోణి
యజుర్వేదము 28. 2 కంఠ ఎముకల మధ్యస్థానము, అన్న పానీయాల, జలస్రావముల ఆవాగమనాల భావ ప్రక్రియలను అనుభవపేతంగా తెలుసుకోవడం. ఓం శిరః శిరోదేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి. ఇది అథర్వవేదము 10:2-27. శిరస్సు దేవనిలయమని, ప్రాణంతో ప్రాణమే రక్షిస్తుందని ఆ స్ఫూర్తి మన మనసుకు జీవితంగా తెలుసుకోవడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుర్మే బలం ఇంద్రియం. యజుర్వేదము 27. నా బాహుభుజములు బలవర్తంగా ఉండునుగాక. ఎలాగైతే సూర్యకిరణములు కావలసినవి దించడము, అవసరమైన వాటిని ఎత్తుకోవడం తెలుసుకోవడం. ఓం కరతల కరపృష్ఠే మోదా ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదము. హస్తోమే కర్మ వీర్యం. యజుర్వేదం. చేతువేళ్ళ హర్షోత్సాహ సంయోగము, అలాంటి చేతులతోనే కర్మల పురుషార్థము ఉందని పరోపకార రహస్యాన్ని అనుభవపేతంగా తెలుసుకోవడం. అతః మార్జన మంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. చెప్తున్నారు అమ్మా, మార్జిన్ మంత్రాలు అనేటటువంటివి చెప్పి అవి చెప్తున్నారు. భూగు పునాతి శిరసే కదండి మార్జిన్ మంత్రాలు. క్షమించండి అమ్మా, పేజీ 12 పొరపడింది. అత మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. 7 అంతర్యాత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత ఆగమర్ష మంత్రాః. ఓం రితం చ సత్యం చ వీద తపసో జాయత, తతో రాత్ర్యజాయత తత్ సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాన్ విదదాదిశ్చమియతో వసి, సూర్యాచంద్రమసో దాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథ్వీం చాంతరిక్షమతో స్వః. ఓం తన్నో దేవీరవిష్టయాపో భవంత పీతయే శమ్యోరభిస్రవంతు నః. అత మనస పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదికగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషమః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. తూర్పు దిశలో ఆ పరమాత్ముడు ప్రకాశ స్వరూపుడు, అగ్ని స్వరూపుడై ఆధిపతి ఉండి సర్వప్రాణుడు ఆదిత్య కిరణముల ద్వారా తన చంద్రహాస కొడవలతో అక్కడు చేర్చుకుంటున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్తిరాజే రక్షితాపితర ఇషమః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు అనంత ఐశ్వర్యాలకు స్వామి అయిన ఇంద్రుడుగా ఆధిపతి ఉండి స్థిరాచరాధిగతులను రక్షిస్తున్నాడని, మరియు సృష్టి క్రమానికి వంకర టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచే సకల ప్రాణం నుండి
తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతికి ప్రదాగో రక్షితాన్నమిషమః దేవ్యో నమో దేవదిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడిగా ఉండి అధిపతి ఆధిపతి అయి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని, తద్వారా ఆహార పదార్థాలలో పుట్టతో ప్రాకులాడే క్రిమికీటకాలను పురుగులను ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని తెలుసుకొని సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని గ్రహించడం. ఓం ఉదయ దిక్ సోమాధిపతి స్వజో రక్షితాజనిరిషమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతిగా ఆధిపతిగా ఉండి రక్షిస్తున్నాడని తెలుసుకోవడము. తర్వాత స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుల్లతను ఉత్పన్నం చేసి శరాఘాతమై మరియు అట్టి విద్యుల్లత ద్వారా సస్యశ్యామలమైన పాడి పంటలకు నత్తలను కల్పిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ధ్రువాదికి విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువై సర్వవ్యాపకుడై అధిపతి ఆధిపతి ఉండి చరాచర జగత్తులోని సర్వప్రాణులను రక్షిస్తున్నాడని, తదనుగుణంగా భూగర్భ విషవాయువు కాలుష్యాన్ని వృక్ష వనస్పతి ఔషధుల వీరుదుల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి శత్రు రక్షిత వర్షమిషమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. ఊర్ధ్వదిశ లోపల ఆ పరమాత్ముడు సర్వరక్షకుడై జ్ఞాన స్వరూపుడైన బృహస్పతి అయి ఉండి సర్వప్రాణుల రక్షణార్థము చతుర్వేదాల జ్ఞానాన్ని ప్రసాదించి మరియు ఆకాశ సముద్రం నుండి అమృతజలాన్ని వర్షం చేసి సర్వప్రాణులు కంటికి రెప్పలా కాపాడుతున్నాడని అనుభవపేతంగా తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు సర్వవేళలా సర్వకాల సర్వావస్థలను రక్షిస్తున్నాడు తెలుసుకున్న జీవాత్మ ఇంకొకడు ముందుకెత్తూ పరమాత్మ అతి సమీపంలో చేరుకున్న ఉద్దేశంతో పరమాత్మనికి ఉపస్థాన మంత్రాలతో ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చేసు నివామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదితి దుర్గాని విశ్వానావే వసుంతుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషచ్చ ఉదిత్యం జాత వేదతం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిష్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని ఉపస్థానంతో ప్రార్థించే పరమాత్మను ప్రార్థించిన జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నేను నా లక్ష్యాన్ని చేరటంలో అసలుడయ్యాను అని తెలుసుకొని పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణ్యామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అధీనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే రవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలన నేను నేర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేటి ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంతరా. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం చన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతై శంయోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణమని. మధ్యలో చిన్న పొరపాటు జరిగిందండి, దానికి అందరు క్షమిస్తారని భావిస్తున్నాను. అథా శాంతి మంత్రం. ఓం దివి శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్కారం. ఓం నమస్కారం. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్కారం. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. నమస్తే.